దుర్గాదేవి అవతార విశిష్టతను తెలియజేయండి అంటూ రాస్తున్నారు. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మరుద్రేంద్ర సేవితాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. అమ్మ స్తోత్రం. ఒక దుర్గా కాదు, నవదుర్గలు. అసలు న్యాయంగా ఈ నవరాత్రుల్లో ఆరాధించవలసింది దుర్గనే కదా. దేవీ నవరాత్రులు అంటాం, అంటే దుర్గా నవరాత్రులే. మనం చెప్పుకున్నటువంటి అన్ని అవతారాలు అక్కడి నుంచి అనుకోవాలి. ప్రధానం ఆమెనే చెప్పుకుంటాం. పరమాత్మ యొక్క యోగమాయను దుర్గా అంటాం. దుఃఖేనాపి గంతుమశక్య అని అర్థం. ఎంతో కష్టపడ్డా కానీ ఆమె దొరకదు. అంటే మొక్కులు మొక్కి, నోములు నోచి, పూజలు చేసి, వ్రతాలు చేసి, తపస్సులు చేసి ఇలాంటి వాటికి ఆమె దొరికేది కాదు. నన్ను మాత్రమే కోరితేనే నేను వస్తాను, నన్ను పూజించి వేరే వాటిని కోరితే నేను రానంటుంది. న్యాయంగా మనకు పొందరానిదేది? ఐశ్వర్యము పొందొచ్చు, కామనలు పొందొచ్చు, భోగాలు పొందొచ్చు, యోగాలు పొందొచ్చు, ఎన్నో రూపాలు పొందొచ్చు. వైరాగ్యాన్ని పొందుతామా? వైరాగ్యం వస్తుందా? ఎన్ని లక్షల కోట్ల ఏండ్లు గడిపినా ఇంకో 4 ఏళ్ళు ఉంటే బాగుండనే అంటాం. చెప్తాడు ఆదిశంకరుడు, అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం. శరీరం ముడతలు పోయినాయి, ఎత్తి తెల్లబడింది, నోట్లో పండ్లు పోయాయి. వృద్ధోయాతి గృహీత్వా దండం. వృద్ధుడు కట్టబెట్టుకొని పోతాడు. ఇన్ని మారుతాయి కానీ తదపి నముంచతి ఆశాపిండం. ఆశ మాత్రం పోదు. అది పోవటానికి దుర్గను ఆరాధించాలి. కంసుడు చంపటానికి వస్తేనే పరమాత్మ యోగమాయను పంపి ఆమె అష్టభుజగా ఆకాశంలోకి ఎగిరి ఆమె నారాయణి, దుర్గా, కాత్యాయని ఇలా రకరకాల నామాలతోటి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి 16 నామాలు చెప్తాడు. స్వామే చెప్తాడు, ఈ 16 నామాలతో నీవు ప్రసిద్ధి పొందుతావు, అడిగిన వారి అన్ని కోరికలను తీరుస్తావు, అందరితో ఆరాధించబడతావు అని చెప్తారు దుర్గను. కాబట్టి సాంసారిక కామనలు కాకుండా పారమార్థ్య కామనలు కోరేవారు దుర్గను ఆరాధిస్తారు. ఈమె వ్యాఘ్రవాహనాన్ని, సింహవాహనాన్ని ప్రసిద్ధి ఉంది. ఒక్కొక్క ఆగమంలో ఒక్కొక్క వాహనం చెప్తారు. సింహం అంటే ఏమర్థం? హింసించేది. భవేత్ వర్ణాగమాతు హంస సింహో వర్ణ విపర్యయాత్. సింహ అనేది అక్షరం తలకిందులయ్యిందట. అంటే ఏమిటి? హింస. ఆ హింస వాహనమైంది అంటే ఈమె హింసనే హింసిస్తుంది. మనందరం చేసే పని అదే కదా. ఆ హింసను ఈ తల్లి హింసిస్తుంది. అంటే కామము, క్రోధము, లోభము, మోహము ఇలాంటి అరిషడ్ వర్గాన్ని పోగొట్టేది దుర్గా. అందుకే ఈమె అష్టభుజ, 8 భుజాలతోటి మనకు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనే 8 సిద్ధులు ప్రసాదిస్తుంది. కొన్ని శాస్త్రాల్లో 16 భుజాలుగా చెప్తారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 విషయాలు, మనస్సు. ఆమెనే షోడశి అంటాం కదా, ఉపాసన చేస్తాం షోడశి. ఆమె షోడశి 16 భుజాలతో ఉంటుంది, 32 భుజాలతో ఉంటుంది. 32 అంటే 32 బ్రహ్మ విద్యలు ప్రసాదించేది అని అర్థం. కాబట్టి జ్ఞానాన్ని కోరి, తత్వాన్ని కోరి, ధర్మాన్ని కోరి ఆరాధించాలి దుర్గను. అందుకే ఆమెను ఆరాధించడం కష్టం. ఆరాధించాలంటే కోపం పోగొట్టుకోవాలి, కోరిక పోగొట్టుకోవాలి. 10 మందికి మేలు చేయాలనే మంచి భావన ఉన్నవాళ్ళు దుర్గారాధన చేయాలి. కానీ ఇప్పుడు చాలామంది దుర్గారాధన కూడా
తమకితో ఇతో తయారు చేస్తున్నారు. అన్ని కోరికలు తీర్చుకోవాలని చేస్తున్నారు. అన్ని కోరికలకు ఆమె కావాలా? ఏంటి అవసరం ఏమిటి? ఎలాగో తల్లి దాకా వచ్చాం కాబట్టి తల్లి పిల్లవాడికి ఏమిస్తుంది? శ్రేయస్సు ఇస్తుంది, హితం ఇస్తుంది. దాన్ని కోరండి. ఏది నాకు శ్రేయస్సో దాన్ని తల్లిని పిలవండి. ఆమె పేరే దుర్గా. చెప్పాం కదా, దుర్గం దుఃఖేనాపి గంతుమశక్య. కష్టపడి కూడా ఆమెను ఆరాధించలేరు. మనోనిగ్రహం కావాలి. అమ్మను ఆరాధించే వారికి ఆరాధన ప్రారంభంలో ఆ తల్లి మనను పరీక్షించడానికి రకరకాల రూపాలతో వస్తుంది. కొన్ని సౌమ్యంగా ఉంటాయి, కొన్ని భయంకరంగా ఉంటాయి. ఆ భయంకరం అందుకోసమే. మనలో ఉన్న భయం పోగొట్టడానికి ఆమె భయంకరంగా వస్తుంది. మనలోని కోపం పోగొట్టడానికి ఆమె కోపంతో వస్తుంది. మనలో ఉన్నటువంటి లోభాన్ని మోహాన్ని పోగొట్టడానికి ఆమె మోహినిగా వస్తుంది. కాబట్టి మన దోషాలు పోగొట్టి మంచి గుణాలు కలిగించి మంచి భావన కలిగించి పరమాత్మ ప్రాప్తిని అందించే తల్లిని మనం దుర్గగా చెప్తాం. స్వామి ద్వారా మనకు కావాల్సినటువంటి మోక్షాన్ని ఆ తల్లి ఇప్పిస్తుంది కదా, అందుకే ఆమెను దుర్గా అంటాం. అలాంటి దుర్గను ఇలాంటి భావంతో ఆరాధన చేసి ఫలితాలు పొందండి.